ఇక ఈరోజు ఒక అద్భుతమైన పాఠము, మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన పాఠాన్ని మనసు పెట్టి శ్రద్ధగా మీరు వినండి. దేవుని చిత్తం నుండి కంప్లీట్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఈరోజు మన లెసన్ ఏంటంటే, మన పాఠం ఏంటంటే, దేవుని యొద్ద నుంచి అధికమైన మేలులు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొద్ద నుంచి మునుపటి కంటే అధికమైన మేలులు మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు మన అంశం కనుక చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాట మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి 2020లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసామో మనందరికీ తెలుసు. సుమారుగా మార్చి 22వ తారీఖు నుంచి జనతా కర్ఫ్యూ దగ్గర నుండి ఇక లాక్డౌన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా మనం చూడగలిగితే 2020 సంవత్సరము మార్చి నెల నుంచి డిసెంబర్ వరకు కూడా మనం చూడగలిగితే అంతంత మాత్రమే మనం కూడుకున్నాం. ఎందుకంటే ఒకవైపు లాక్డౌన్, ఒకవైపు కరోనా వైరస్ అనేది విజృంభించటం, కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవించటం, ఇలా మనం చూడగలిగితే చాలామంది ఈ లాక్డౌన్ వల్ల కానివ్వండి, కరోనా వైరస్ వల్ల కానివ్వండి చాలామంది నష్టపోయారు. అందులో మనం చూడగలిగితే స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఇయర్ నష్టపోయారు. స్టూడెంట్స్ అయితే, పిల్లలు చదువుకునే పిల్లలైతే 1 ఇయర్ నష్టపోయారు. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకునేవారు. ఇంకా ప్రైవేట్ జాబర్స్ కానివ్వండి, అందులో టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, చాలా చిన్న పనులకు వెళ్ళారు. కూరగాయలు పెట్టుకున్న వారు ఉన్నారు, ఉప్పర్ పనికి వెళ్ళిన వారు ఉన్నారు. ఇలా చిన్న పనులు చేస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్లో బ్రతకటం అనేది కష్టమైపోయింది. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, ఈ లాక్డౌన్లో బ్రతకటం కష్టమైపోయిందని ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. మందు దొరకక శానిటైజర్ తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మనం ఆలోచన చేయగలిగితే ఎంతోమంది మరి నష్టపోయారు, ఎంతోమంది బాధలు ఫేస్ చేశారు. అయితే ఈ 2021వ సంవత్సరం ఎప్పుడైతే మరి రాబోతుందో ఇక ఏమనుకుంటారంటే, కనీసం ఈ సంవత్సరంలోనైనా మాకు కలిసి వస్తుందేమో, మాకు మేలు జరగాలని చాలామంది కోరుకొని ఈ సంవత్సరంలో ప్రవేశించిన వారు చాలామంది ఉంటారు. దేవుడు కూడా మనకు మన జీవితాల్లో మేలు చేయాలనే కోరుకుంటాడు. దేవుడు కీడు చేయాలని దేవుడు కోరుకోడు. ఎప్పుడు కూడా మనకు మేలు ఇవ్వాలని, మనల్ని ఆశీర్వదించాలనే దేవుడు ఉంటుంది. కానీ ఎందుకు మన జీవితాల్లో కీడులు వస్తున్నాయి, ఎందుకు మన జీవితాల్లో శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని మనం ఆలోచన చేయగలిగితే అది మన స్వయంకృత అపరాధమును బట్టి మనం తెచ్చుకుంటున్నవే కానీ అది దేవుడి నుంచి వస్తున్నాయి. కానీ మన తప్పును బట్టి మనం పనిష్మెంట్ తెచ్చుకుంటాం. మన తప్పును బట్టి నేను చెప్పాను కదా ఒకసారి, ఆ తప్పు లేదైనా పొగైనా వస్తుందేమో కానీ తప్పు లేదే మనిషి మీదకి శిక్ష రాదు, తప్పు లేదే మనిషి మీదకి పనిష్మెంట్ అనేది రాదు. అంటే దేవుడికి మేలు చేయాలని ఉన్నా మన స్వయంకృత అపరాధముల వల్ల మనం పొందుకోలేకపోతున్నామేమో. అందుకే మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాము. ఇక బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం నుండి దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. ఇది మన సబ్జెక్ట్కి కీ వర్స్ కనుక కీ వర్స్ 36వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 9వ వచనం చదవన్నా. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇక
ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ 2021వ సంవత్సరంలో నేను మీ పక్షమున ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే గారు 2020లో లేడా అంటే లేడా? 2020 మన పక్షంలో లేడా? మన పక్షంలో ఉన్నాడు కనుకనే బ్రతకగలిగామా? 2020లో మన పక్షమున ఉన్నాడు కనుకనే మనమందరం బ్రతకగలిగాము. అలాగే దేవుడు అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడంటే ఈ 2021లో కూడా నేను మీ పక్షమున ఉన్నాను. అందుకే రోమపత్రికలు అంటాడు, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవరు? రోగమా మనకు విరోధి? శత్రువా మనకు విరోధి? ఎవరు మనకు విరోధి? అందుకే నేను మీ పక్షమున ఉన్నాను. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు మనకు చెబుతున్నమాట, నేను మీ పక్షమున ఉన్నాను. తర్వాత అంటున్నాడు, మీరు అదే నేను మీ తట్టు తిరగగా అంటున్నాడు. మరి 2020లో దేవుడు మన తట్టు తిరగలేదంటే అదొక పక్కన పెడితే, మన తట్టు తిరిగాడు దేవుడు, మన పక్షం ఉన్నాడు కనుకనే ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి మనం తప్పించుకోగలిగాము. రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడాడు దేవుడు. ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టాము అంటే ఆయన మన తట్టు తిరిగాడు, ఆయన మన పక్షమున ఉన్నాడు. అందుకే తర్వాత ఏమంటున్నాడంటే మీరు దున్నబడి విత్తబడుదురు. ఒక భూమి పండాలి అంటే దాన్ని ముందు దున్నాలి, ఆ తర్వాత విత్తనాలు చల్లాలి, ఆ తర్వాత పంట అనేది ఎలాగైతే చేతికి వస్తుందో, ఈ 2021వ సంవత్సరంలో దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, ఇదిగో మీ హృదయము నేను దున్నుతాను, మీ హృదయం అనే నేలను, భూమిని నేను దున్నుతాను, వాక్యం అనే విత్తనాలు నేను చల్లుతాను. అప్పుడు మీరు తద్వారా మీరు ఎలా ఉంటారంటే, మీరు ఫలించే వారిగా ఉంటారు, మీరు విస్తరించే వారిగా ఉంటారు. మీరు దేవుడు చెబుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు దున్నబడి మీరు విత్తబడుతున్నారు. మీ హృదయం అనే నేలను దున్నుతాను, వాక్యం అనే విత్తనాలు చల్లుతాను. ఇదిగో మీరు ఫలిస్తారు, మీరు ఫలించే వారిగా మీరు ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితే 11వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాము. 11వ వచనం దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగజేస్తాను అని ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే ఎప్పుడు దేవుడు మునుపటి కంటే ఈ సంవత్సరము మనము అధికమైన మేలు ఎప్పుడు కలగజేస్తాడంటే, ముందు ఆయన నీ పక్షములో ఉండాలి, ముందు దేవుడు నీ తట్టు తిరగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలగజేసేదను అంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు. కాబట్టి మన జీవితాల్లో మరి ఈ దేవుడు మన తట్టు తిరగాలి అంటే మరి మనమేం చేయాలి? దేవుడు మన తట్టు తిరగాలి అంటే మనం ఏమైనా చేస్తే తిరుగుతాడా? ఇంతకీ దేవుడు మన వైపు ఎప్పుడు తిరుగుతాడు? దేవుడు మన వైపు ఎప్పుడు తిరుగుతాడంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన మన వైపు తిరుగుతాడు. దేవుడు ఎప్పుడు తిరుగుతాడంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు నీ వైపు తిరుగుతాడో, ఎప్పుడైతే దేవుడు నీ పక్షంలో ఉంటాడో, అప్పుడు అంటున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు, మీరు ఫలిస్తారు.
మీరు ఫలిస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు మీరు మా వైపు తిరుగుతారు? దీనికి మీరు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎప్పుడు మేము మిమ్మల్ని వశపరుచుకుంటామంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చూడగలిగితే జకరయ్య గ్రంథము, బైబిల్ గ్రంథంలో నుండి జకరయ్య గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరయ్య గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. కాబట్టి నీవు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సెలవించుచున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. దేవుడు మన వైపు తిరిగితే మనకేం జరుగుతుందమ్మా? దేవుడు మన వైపు తిరిగితే మనకేం జరుగుతుంది? మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం ఏమన్నాడు అక్కడ? మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుంటారు. ఎప్పుడంటే దేవుడు మన వైపు తిరిగితే. మరి ఎప్పుడు దేవుడు తిరుగుతాడంటే, ఇదిగో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. మరి దేవుని తట్టు తిరగడం అంటే ఏంటి? ఒకవేళ 2020లో దేవుడు అనుకున్నట్టుగా ఆయన వైపు మనం తిరగలేదేమో, అందుకే మనము అధికమైన మేలు మనం పొందుకోలేకపోయామేమో. కనీసం ఈ సంవత్సరం అయినా దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాలు మలుచుకోవాలి. అసలు దేవుని వైపు తిరగటం అంటే ఏంటి? దేవుని వైపు తిరగటం అంటే ఏంటని మనం ఆలోచిస్తే, మన హృదయాలను చుట్టుకొని, మన హృదయాలను హిమము కంటే తెల్లగా కలుపుకొని, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ పాపపు జీవితాన్ని తీసివేసుకొని దేవుని మాటకు విధేయత చూపించటమే దేవుని వైపు మనం తిరగటం. అంటే దేవుని వైపు తిరగటం అంటే, లోకంలో నుంచి మనము దేవుని వైపు తిరగటం అంటే మన మనసు మారాలి, హృదయం మారాలి, మన పాపపు జీవితం మారాలి, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విలువనిస్తే, మన జీవితాన్ని దేవుని మాటల ప్రకారం డిజైన్ చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, నేను నీ వైపు తిరుగుతాను. లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం బతికారనుకోండి, మనం మరలా ఏం మేలు మనం పొందుకోము. పోయిన సంవత్సరం ఏదైతే దేవునికి వ్యతిరేకంగా, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికామో దాన్ని సరి చేసుకోవాలి. ఈసారి దేవుని మాటను మనం విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. అప్పుడు అంటున్నాడు, మీ జీవితాల్లో మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుంటారు. అంటే దేవుడు మన వైపు తిరగటం అంటే దేవుని మాటకు విధేయత చూపించటమే మనము దేవుని వైపు తిరగటము. దేవుడేమో నా వైపు తిరగండి అని ఆనాడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. దేవుడేమో నా తట్టు తిరగండి అని ఈరోజు క్రైస్తవులమైన మనకు చెబుతున్నాడు. నా వైపు తిరగండి, మీ జీవితాన్ని మార్చుకోండి. 2020 సంవత్సరం మీరు ఎలా బ్రతికారో లెక్కిండి. కానీ ఈ సంవత్సరము మీరు అధికమైన మేలు పొందుకోవాలంటే నేను చెప్పినట్టుగా మీ జీవితాన్ని మలుచుకొని నా వైపు తిరగండి. ఇదిగో అధికమైన మేలు మీరు పొందుకుంటారు. మరి ఆయన వైపు తిరగమంటే ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారట. దేవుడేమో నా తట్టు తిరగమంటే దేవుని పిల్లలు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారట. దేవుని మాటకు విధేయత చూపించడం దేవుని వైపు తిరగటం అయితే, దేవుని మాట వినకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతకటమే దేవుని మీద తిరుగుబాటు చేయటము. అందుకే దేవుడు బాధతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు, ఆయన బాధతో చెబుతున్నాడు. ఒకసారి మీ జీవితాల్లో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 31వ అధ్యాయము దయచేసి యెషయా గ్రంథము 31వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనమందరము చదువుతున్నాము. 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరము చదువుతున్నాం. ఇశ్రాయేలులారా
మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేస్తున్నారో ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. ఏమంటున్నాడండి దేవుడు? ఎవరి మీద తిరుగుబాటు అంటే చేసింది ఇశ్రాయేలీయులు? ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట ఇశ్రాయేలీయులు. తిరుగుబాటు అంటే ఇదిగో ఇలా బ్రతకమని దేవుడు చెబితే అలా బ్రతకకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం, అది దేవుని దృష్టిలో తిరుగుబాటు. అందుకే అంటున్నాడు, మరలా చదువుదాం. అది ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేస్తున్నారో ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. ఎలా తిరుగుబాటు చేశారంటే, విశేషముగా తిరుగుబాటు చేసిందరో, విశేషముగా తిరుగుబాటు చేసిందరో ఆయన వైపు తిరగండి. మీరు మీకు పాపము కలగజేసుకొని, అంటే దేవుని మీదకి తిరుగుబాటు చేసి వారికి వారు పాపము కలగజేసుకున్నారట. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, ఏం చెప్పాను? మన మీదకి శిక్ష ఎందుకు వస్తుంది, మన మీదకి ఎందుకు ఈ పనిష్మెంట్ వస్తున్నాయంటే మన స్వయంకృత అపరాధం వల్ల. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, మీకు మీరు పాపము కలగజేసుకొని, మీరు మీరేం తెచ్చుకుంటున్నారంటే మీరు శిక్షను తెచ్చుకుంటున్నారు, మీరు బాధను తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు పాపం చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. ఒక భార్య దగ్గర బాగానే ఉంటున్నాడు, ఒక భార్య దగ్గర బాగానే ఉంటున్నాడు, ఒక భర్త లేదంటే భర్త భార్య దగ్గర బాగానే ఉంటున్నాడు, భార్య భర్త దగ్గర బాగానే ఉంటుంది. ఇలా మనం చూడగలిగితే అందరి దగ్గర మంచిగా బ్రతుకుతున్నారు. కానీ మనము దేవుని దగ్గర ఎలా బ్రతుకుతున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుణ్ణి మన వైపుకి తిప్పుకున్నామా? దేవుడు మీ వైపు తిరిగాడా? దేవుడు మీ పక్షమున ఉన్నాడా? దేవుణ్ణి మీరు వశపరుచుకున్నారా? ఒక అమ్మాయి అబ్బాయిని వశపరుచుకుంటుంది, ఒక అమ్మాయి అబ్బాయిని వశపరుచుకుంటుంది, ఒక భార్య భర్తను వశపరుచుకుంటుంది, ఒక భర్త భార్యను వశపరుచుకుంటాడు. ఇలా మనం చూడగలిగితే మనుషులు ఎలా ఉన్నారంటే మాయ మాటలతో మనుషులను వశపరుచుకుంటారు. కొంతమంది ఈ మెడికల్ రిప్రజెంటేటివ్లు కానివ్వండి, ఈ కొంతమంది వస్తువులు అవి అమ్మేటప్పుడు వాళ్ళ మాటల చేత వశపరుచుకుంటారు. వాళ్ళు మాట్లాడితే ఈ వస్తువు కొనాలనిపిస్తుంది, అలాగా వశపరుచుకుంటారు. అంటే ఈ చీప్ ట్రిక్స్తో, ఈ మాయ మాటలతో మనుషులను మనం వశపరచుకోవచ్చేమో, కానీ దేవుడి దగ్గర కుదరవు కదా. దేవుడిని మనం వశపరుచుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా వైపు తిరగండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, మనకు జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, మనకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, మనకు అన్ని ఇచ్చిన దేవుడి దగ్గర మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా బ్రతుకుతున్నామో. అందుకే ఈ సంవత్సరంలోనైనా అధికమైన మేలు నాకు కావాలి అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని మీరు మలుచుకోండి. మరి ఈ ఇశ్రాయేలీయులు ఎలా తిరుగుబాటు చేస్తున్నారో ఒకసారి మీ బైబిల్ తెరిచి మీరు చూడగలిగితే, అదే యెషయా గ్రంథం, దయచేసి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి మనము కొన్ని వచనాలు చదువుతాం. ఎందుకంటే నేను ఇలా అంటున్నాను, మీరు బాధపడకండి. మీకు చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, ఆసక్తి ఉన్నది, దేవుని మందిరంలో చదవాలని. దానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఒకరు చదివిన తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వండి, అలా అందరూ చదువుతాం. ఓకేనామా? రైట్, చదవండి. ఒకరి తర్వాత ఇప్పుడు ఒకరు చదివిన తర్వాత ఒకరు ఆగండి. ఎందుకంటే అందరికీ చదవాలనున్నది కాబట్టి ఒకరు చదివిన తర్వాత ఒకరు ఆగండి. అలాగా వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎందుకంటే మీకు చాలా ఆసక్తి ఉన్నది, మీరు తొందరగా రిఫరెన్స్ ఇస్తారు, చాలా మరి నాకు తెలుసు. కాబట్టి ఒకరు చదివిన తర్వాత ఒకరికి అవకాశం ఇద్దాం. అలాగే అందరికీ రైట్ చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేంతో మాట్లాడుతున్నాడు? భూమితో
భూమి చెవియొక్కుము అంటున్నాడు. ఎందుకు ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు మాట్లాడుతున్నాడంటే చెవులున్న మనిషి దేవుని మాట వినడం లేదు. మనకు చెవులు ఇచ్చింది ఎందుకమ్మా? అమ్మా చెవులు ఇచ్చింది ఎందుకంటే లేడీస్కి అర్థమైపోయింది. ఎందుకయ్య గారు 2 చెవులు ఇచ్చింది ఎందుకంటే కమ్మలు పెట్టుకోవడానికి. ఒక ముసలాయన అడిగారట, తాత నీకు చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆయన అన్నాడట, చుట్ట పట్టుకోవడానికి అన్నాడు. చుట్ట కొన్ని నోరెందుకు ఇచ్చాడు తాత? చుట్ట తాగడానికి ఇచ్చాడు అన్నాడట. అదేం తాత చెవులు ఎందుకు ఇచ్చాడని చుట్ట పెట్టుకోవడానికి ఇచ్చాడు అన్నాడట. అర్థమైందమ్మా? చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొంతమంది చెవులు చూడండి జల్లెడుకున్నట్టుంటాయి, రంధ్రాలు అంటే రంధ్రాలు. చెవులు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడమ్మా? చెవి గలవాడు ఆయన మాట వినుగాక. ఆయన మాట. ఈరోజు ఎవరి చెవులు నేను ఒకటి పెట్టుకున్నాను, అమ్మ నేను ఏమి అవి విన్నాను, నాకు ఏమైనా వాక్యము పాటలు ఇవే, వీటికి నేను అన్ని కొనుక్కుంటా ఉంటాను. ఈరోజు చూడండి చెవులు పెట్టారంటే ఒకటే వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎఫ్ఎం మాట. అంటే ఎవరు దేవుని మాటకు చెల్లిస్తున్నారు మీరు ఆలోచించండి, ఎవరిస్తున్నారు? అందుకే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందులో పేతురు గారు ఈయన దుడికి ఎక్కువగా ఫాస్ట్, ఈయన చాలా తొందరపడు కదా. ఈయన ఏం చేశాడు? పోయి చెవునే నరికాడు. అప్పుడు వేసుకోవడం, ఏమయ్యా పేతురు ముక్కు నరికినా చెయ్యి నరికినా చెవు నరికావు, మరి ఆయన ఏమి వింటాడు, ఎలా బాగుపడతాడు, ఆయన ఎలా దేవుని వాక్యం వింటాడని వెంటనే యేసుక్రీస్తు వారు చెవును బాగు చేశారు. అందుకే దేవుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడంటే చెవి గలవాడు వినుగాక. ఆ చెవి దేవునికి ఇవ్వటం లేదు మనసు. అందుకే అంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుము. తన బాధను ప్రకృతితో చెప్పుకుంటున్నాడు దేవుడు. ఎందుకు చెప్పుకుంటున్నాడంటే ఎప్పుడు కూడా అండి ప్రకృతి దేవునికి ఎప్పుడు తిరగబడలేదు. ప్రకృతి ఎప్పుడు కూడా దేవుని మాట జవదాచలేదు. కానీ దాన్ని అనుభవిస్తున్న మనిషి మాత్రము దేవుని మీద తిరగబడుతూనే ఉన్నాడు, దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నాడు. అందుకే తన గోడును తన బాధను ఇదిగో ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. అందుకే ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరు తిరగబడ్డారమ్మా? అమ్మా నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలోనండి అందరు గొప్పవారే. మన దృష్టిలో ఆయన గొప్పోడు ఈయన గొప్పోడు అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అందరూ గొప్పవారే. అందుకే నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలీయులు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడా? 3వ వచనం, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏమంటున్నాడమ్మ ఇక్కడ? ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. పశువులకు యజమాని తెలుసట, కానీ మనుషులకు మాత్రము దేవుడెవరో తెలియదు. పశువులకు యజమాని తెలుసట, కానీ దేవుడెవరో ఇప్పటికీ మనుషులకు తెలియదు. చాలా మంది ఇప్పటికీ మనుషులకు తెలియదు. అందుకే ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తెలివి లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నోరుండి జ్ఞానముండి మెదడున్న మనిషికి తెలివి లేదు, కానీ వాటికంటే మనకంటే తక్కువైన జంతువుల దగ్గర మనం చూడగలిగితే దేవునికి ఎంతో విధేయతతో బ్రతుకుతున్నాయి, ఎంతో లోబడి బ్రతుకుతున్నాయి జంతువులన్నీ కూడా. అందుకేనండి జంతువులను పనిష్మెంట్ చేస్తే దేవుడు ఒప్పుకోడు. మీకు తెలుసో లేదో, గాడిని కొట్టాడు కొట్టాడా? ఇక బిలాంని వేసేద్దాం అనుకున్నాడు దేవుడు.
నువ్వు ఉమ్మారు కొట్టావు గాడిదను బిలాము, దేవుడు ఆ బిలాముని చంపేద్దామనుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ అన్యాయంగా ఏ జీవిని కూడా శిక్షించిన దేవుడు వదిలిపెట్టాడు దేవుడు. అందుకే మీరు ఆ నోవాహు కాలంలో కూడా ఒకసారి మీరు వెళ్ళగలిగితేనండి, అంత పెద్ద ఆ పడవ చేశాడు. అంత పెద్ద పడవ చేసిన తర్వాత మనుషులు వస్తారేమో అని అంత పెద్ద పడవని చేస్తే మనుషులు రాలేదు. కానీ అక్కడ ఆదికాండంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ జంతువులన్నీ కూడా నీ యొద్దకు వచ్చును అన్నాడు, నీ యొద్దకు వచ్చును అన్నాడు. ఎలా వచ్చాయవి? దేవుడు ఒక మాట చెప్పగానే జంతువులేమో ఇదిగో పడవలోకి వచ్చాయి. కానీ మనుషులు మాత్రము సుమారుగా 120 సంవత్సరాలేమో ఆయన సువార్త చెప్పినా కూడా నోవాహు గారు మారలేదు, జనాలు మారలేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా అని దేవుడు తిరుగుతున్నాడు. ఇశ్రాయేలు ఏమన్నాడమ్మా? ప్రారంభంలో ఇశ్రాయేలు ఏమన్నాడు? నా పిల్లలు అన్నాడు, నా సొత్తైన జనము అన్నాడు, నేను పేరు పెట్టబడిన జనాంగము అన్నాడు. అలాంటి పిల్లల్ని దేవుడు తిడుతున్నాడు. చూడండి, పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా అని దేవుడు తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడంటే కోపం వచ్చేసింది దేవుడికి. పిల్లలు హోంవర్క్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తామమ్మా? తిడతాము, అవసరమైతే కొడతాము. ఎందుకు కొడతాం, ఎందుకు తిడతాం? అప్పుడు ఎందుకు వచ్చింది కోపం? వాడు హోంవర్క్ చేయలేదు కనుక. వాడు బాగుపడాలని తిడతాము, వాడు బాగుపడాలని కొడతాము. అక్కడ కూడా దేవుడు పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఒక తండ్రి ప్రేమతో ఉన్నప్పుడు ఏమంటాడంటే, నా కొడక, నా బిడ్డ అని మాట్లాడతాడు, నా కుమారుడా, నా బిడ్డ అని మాట్లాడతాడు. అదే కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, గాడిద కొడక అంటాడు. తిడతారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు చెప్పినట్టుగా ఇశ్రాయేలు బ్రతకటం లేదు కనుకనే దేవుడు తిడుతున్నాడు. ఏమైపోయాడంటే, ఆయన్ని విడిచి తొలగిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మొరపెట్టగా మోషేను పంపించి విడిపించి అరణ్యంలో మన్నా కావాలంటే, మాంసం కావాలంటే ఆ మాంసాన్ని దేవుడు పూరేలకు రప్పించాడు. నీళ్లు కావాలంటే బండ నుండి మధుర జలములు నింపించాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, కాళ్ళు వాపు రాలేదు, బట్టలు పాతగిలేదు. అలా దేవుడు నడిపిస్తే అలాంటి దేవుణ్ణి ఇశ్రాయేలు విడిచిపెట్టేశారట. ఇంకా కింద అంటున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు? 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఏల ఇంకను కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటేనంటే ఇశ్రాయేలు. వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుడేమో శత్రువులను వీరి మీదకి పంపించేవాడు, వీళ్ళేమో చెరలోకి వెళ్ళిపోయేవాడు. ఇదే పని. అందుకే ఏమంటున్నాడు? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. 2020లో ప్రపంచం తిరుగుబాటు చేసింది కనుకనే ఒక దాన్ని వదిలాడు దేవుడు. అదే కరోనా వైరస్ను దేవుడు విడిచిపెట్టాడు. ఈ 2021లోనైనా మారుతామనుకుంటే ఇంకా తిరుగుబాటు. అందుకే స్ట్రైన్ వదిలాడు ఆయన. ఇక దీనికి మందంతా మరొకటి వదులుతాడు దేవుడు. వీళ్ళేమో కొత్త మందులు కనిపెట్టే పనిలో వీళ్ళుంటారు, కొత్త రోగాలు పంపించే పనిలోనేమో దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే ఈ రోగాలతో దేవుడు కొడుతున్నాడు. ఇది
ఇదిగో ఈ ప్రకృతి వైపరీత్యాలతో దేవుడు కొడుతున్నాడు, ఈ కష్టాలతో దేవుడు కొడుతున్నాడు. ఎందుకంటే నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు కనుక. గత సంవత్సరంలో మీరు ఎలా బ్రతికారు విడిచిపెట్టారు, కానీ కనీసం ఈ సంవత్సరంలోనైనా దేవుడు మన పక్షం ఉండాలి, దేవుడు మన తట్టు తిరగాలి, దేవుడిని మనం వశపరచుకోవాలి. ఒక అబ్రహాము దేవుడిని వశపరుచుకున్నాడు, ఒక యెహోషువ దేవుడిని వశపరుచుకున్నాడు. ఎందరో భక్తులు దేవుడిని తమ వైపుకు తిప్పుకున్నారు. దేవుడే మీ వైపు తిరిగితే మీ జీవితాల్లో అధికమైన మేలులు మీరు పొందుకుంటారు. మునుపటి కంటే అధికమైన మేలులు మీరు పొందుకోవాలి అంటే దేవుడు మీ వైపు తిరగాలి, దేవుడు మీ పక్షమున ఉండాలి. మరొకసారి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇశ్రాయేలీలు అడుగుతున్నారు దేవుడు, మేము కూడా ఎంత తిరుగుబాటు చేశాము, మేము ఎప్పుడు చేసాం తిరుగుబాటు అని ఇశ్రాయేలు అడుగుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఈ సందర్భాన్ని చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి దయచేసి చదువుకుంటూ మనం ఉంటాము. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. ఎప్పటి నుంచి అటండి తిరుగుబాటు? పితరుల కాలం నుంచి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం అయిపోతుందో లేదో యెహోషువ గారి కాలం తర్వాత ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి యెహోవా కార్యములైనను ఎరగని ఒక తరం పుట్టిందట. ఎలాంటి తరం పుట్టిందటమ్మా? యెహోవా కార్యములైనను ఎరగని ఒక తరం పుట్టిందటంటే అప్పటి నుంచి న్యాయాధిపతి కాలం వచ్చేసరికి అసలు దేవుడు అంటే ఎవరు, ఇక అలాగా కీర్తన గ్రంథానికి వచ్చేసరికి దేవుణ్ణే మర్చిపోయారట. అందుకే పితరుల కాలం నాటి నుంచి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. తిరగటం అంటే లోకంలో నుంచి, మన ప్రాచీన జీవితంలో నుంచి, మన యొక్క ఏదైతే ఇదిగో పాప స్వభావం ఉందో దాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించి ఆయన వైపు తిరగటం. ఇంకా చూడడం ఏమంటున్నాడా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిదిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ తిరుగుబాటు చేసామని ఇశ్రాయేలు అడుగుతున్నారట. దేవుడు అంటున్నాడు, మీరు 10% దొంగిలిస్తున్నారు. నేను ఏదైతే ఆజ్ఞనిచ్చానో అది మీరు ఏం చేస్తున్నారంటే మీరు దొంగిలించి మీరు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి తిరుగుబాటు అనగానే దేవుడు చెప్పింది వినకపోవటం మనము చేసే తిరుగుబాటు. దేవుని మాటకు విధేయత చూపించకపోవటము అది మన జీవితాల్లో మనం చేసే తిరుగుబాటు. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకుందాము. ఎక్కడ మనం తిరుగుబాటు చేస్తున్నాము?
దేవునికి ఎక్కడ మనం తిరుగుబాటు చేస్తున్నాము, ఏ విషయంలో దేవునికి మనం తిరుగుబాటు చేస్తున్నాం, ఏదైతే దేవుడు వద్దంటున్నాడో ఆ విషయం ఒకవేళ మనం చేసి తిరుగుబాటు చేస్తున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. కింద చదువుకుంటుందాం. కింద గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లను అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించురు కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏదైతే మీకు నష్టాన్ని కలిగజేస్తుందో, ఏదైతే మిమ్మల్ని బాధ చేస్తుందో, ఏదైతే మీకు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుందో దానిని నేను గర్దిస్తానని దేవుడు అంటున్నాడు. దాన్ని నేను గర్దిస్తానని దేవుడు అంటున్నాడు. ఎలా ఉంటుందంటే ఒక ఆనంద నిలయముగా మీ నిలయం మారిపోతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, అన్యజనులు మిమ్మల్ని ధన్యులు అంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో లాస్ట్ ఇయర్ ఎలాగైనా బ్రతకనివ్వండి, పోటీపట్టి లాస్ట్ ఇయర్, కానీ ఈ సంవత్సరం అయినా ఒకటి గోల్ మనం ఏం పెట్టుకోవాలంటే మునుపటి కంటే అధికమైన మేలు నేను పొందుకోవాలి అంటే ఇదిగో దేవుడు ఇలా బ్రతకమన్నాడు, అలా బ్రతికి చూపించి నా జీవితంలో అధికమైన మేలు నేను పొందుకుంటానని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మరి దీని పాటను దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి పి ఉమాచారి గారు ముందుకు చేసి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. వారు లేని పక్షంలో మన మధ్యలో ఉన్న సిహెచ్ సునీల్ ముందుకు చేసి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సిహెచ్ సునీల్ వచ్చిందామా? జాయిన్ రాలేదు. సిహెచ్ సునీల్ ముందుకు చేసి వాక్య ఫలింపు కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తుండగా మనం అందరం కూడా